వరంగల్ పట్టణం అభివృద్ధిలో పట్ల టీఆర్ఎస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత కేసీఆర్ కేటీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధిలో ముందుంటుందని ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తున్నారు. నేను 40 ఏళ్ల రాజకీయాలలో నేనున్నా. ఏ ప్రభుత్వం ఏ పరిపాలన కూడా జరిగిన రీతిలో టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు కేటీఆర్ నాయకత్వంలో అభివృద్ధి జరుగుతున్నది. కావాలని అబండ వేసే వాళ్ళకు తప్పుడు మాట్లాడేటోళ్లకు వరంగల్ పట్టణం తీర్పిస్తుందనే నమ్మకం విశ్వాసం మాకున్నది. ఎవరు అభివృద్ధి చేశారు? వరంగల్ పట్టణం గడవడి లేకుండా ఏ ఇబ్బంది లేకుండా సరైన రీతిలో పరిపాలన చేస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. నేను వరంగల్ పట్టణ ప్రజలందరికీ మీ అందరం కలిసి రిక్వెస్ట్ చేస్తున్నాం. కార్పొరేషన్ ఎన్నికలు టీఆర్ఎస్ పార్టీకి వన్ సైడ్ ఎలక్షన్స్ జరపాలని పట్టణ ప్రజలకు మేము పిలిపిస్తున్నాం. అభివృద్ధి చేసినాం, అభివృద్ధి చేసేటి ఇంకా ఉన్నాయి. మేము 3 సంవత్సరాలు ఇంకా అధికారంలో ఉంటాం. మాకే అవకాశం ఇవ్వని వరంగల్ పట్టణ ప్రజలు రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రజలు కూడా ఆశీర్వాదం మాకు పూర్తిగా ఉంటుందనేది గత ప్రతి ఎన్నికల్లో కూడా మా మీదనే ఆశీర్వాదం చూపెట్టారు. వాళ్ళందరికీ మీకు పార్లమెంట్ ఎన్నికలు కానీ గత ఎమ్మెల్యే ఎన్నికలు కానీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కానీ మమ్మల్నే ఆశీర్వదించారు. గతంలో చాలా మంది బీజేపీ పార్టీ వాళ్ళు వచ్చి పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదే పెద్దలు బండి సంజయ్ గారు మీరేమని స్టేట్మెంట్ ఇచ్చారు? 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 బీజేపీ గెలుస్తున్నాయి. గెలవకపోతే నేను దేనికంటే దానుకుంటా అన్నాం. గెలుస్తున్నాయి. కేసీఆర్ గారు దిగిపోతాడు, కేసీఆర్ గారు జైలుకు పోతాడని పిచ్చి పిచ్చి మాటలు వరంగల్ మీరు స్టేట్మెంట్ ఇచ్చారు. దాని మీద జవాబు చెప్పండి. మీరు 2 గెలిచారా? మరి మీరు ఓడిపోయిన తర్వాత మీకు ఏ శిక్ష పడాలి? నువ్వే నిర్ణయించవే. మేము ఓడిపోతామని చెప్పావు, మీరు గెలుస్తారంటారో కేసీఆర్ దిగిపోతాడని ఇక్కడ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చావు. ఆ స్టేట్మెంట్ జవాబు చెప్పు. ఇంకా నీకు బుద్ధి రాకపోతే మేము ఏం చేయలేము. మీ బీజేపీ పార్టీ ఏ పొజిషన్లో పెట్టారు? వరంగల్ మొన్న గ్రాడ్యుయేట్ ఎన్నికల లోపల 4th పొజిషన్ పెట్టారు. ఎంత అడావుడి చేశాను. వరంగల్ పట్టణ ప్రజల లోపల ఎన్ని అబద్ద మాటలు చెప్పి ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చావు. ఒక్కసారి మీరు గుర్తు చేసుకోమని బీజేపీ పార్టీ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా. పట్టణ ప్రజలు కూడా వాళ్ళ స్టేట్మెంట్లు ఒక రివ్యూ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము 957 కోట్లు మేము ఖర్చు పెట్టాం మిషన్ భగీరథ ద్వారా. అది తప్పు అని చెప్తావా? నీకు అవగాహన లేకపోతే నా అధికారులు మీ దగ్గర జోడిస్తాను. మిషన్ భగీరథ వరంగల్ వాటర్ నీళ్లు రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ఖర్చు పెట్టాము. ఆయన ఏమంటాడు? అవగాహన ఉండి మాట్లాడా, అవగాహన లేక మాట్లాడా నాకు తెలియదు. అయితే అమృత ప్రాజెక్టు నుంచి పెట్టి ఖర్చు పెట్టాము. మేము అమృత ప్రాజెక్టు నుంచి మేము ఖర్చు పెట్టలేదు మేము అంటలేము. 900 పైచలకు సుమారు 1000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ఖర్చు పెట్టాము. అమృత ప్రాజెక్టు నుంచి 300 కోట్లే. 300 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం 50% ఉంటుంది. మున్సిపాలిటీ డబ్బు నుంచి సుమారు 1600 కోట్లు ఖర్చు పెట్టాము. అది అవగాహన లేకుండా ఆయన మాట్లాడతారు మొత్తం అమృత ప్రాజెక్టు. నేను ప్రెస్ మీడియా వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎక్కడా కూడా ఇంత ఖర్చు పెట్టలేదు. మరి బడ్జెట్ లోపల 300 కోట్లు ప్రతి సంవత్సరం పెడతా ఉన్నది. ఇవన్నీ కావా? నీకు అవపడతలేవా? 1000 కోట్లు ఒక మిషన్ భగీరథకి ఖర్చు పెట్టినావంటే. ఇదే కాకుండా మొన్న ఫ్లడ్ ఎఫెక్ట్ కూడా నువ్వు చెప్పావు. మా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి ఖర్చు పెట్టాలని నువ్వు మాట్లాడావు. ₹1 ఇచ్చావా? ₹1 ఇచ్చినట్టు మొన్న వరదలల్లో నువ్వు ₹1 ఖర్చు పెట్టినట్టుంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు ఎందుకు చేయలేకపోయావు? అదే వరదలు వస్తే వేరే రాష్ట్రంలో తమిళనాడులో ఖర్చు పెట్టావు, గుజరాత్ లో ఖర్చు పెట్టావు, ఉత్తరప్రదేశ్ లో పెట్టించావు, ఇక్కడ పెట్టావు, అక్కడ పెట్టావు.
నువ్వు బీజేపీ రాష్ట్రాలలో మీ వరదలలో మీరు ఖర్చు పెట్టారు, మా దగ్గర నువ్వు ఎందుకు పెట్టలేకపోయావు? గ్రేటర్ ఎన్నికల లోపల ఇదే గుండు సంజయ్ గారు మీరేం మాట్లాడారు చెప్పండి దయచేసి మీరే రిపీట్ చేయండి. ప్రెస్ మిత్రులకు మీడియా మిత్రులకు మీకే చెప్తున్నారు. ఏం మాట్లాడారు ఆయన? బండి పోతే బండి ఇస్తానన్నాడు, గుండు పోతే గుండు ఇస్తానన్నాడు, కారు పోతే కారు ఇస్తానన్నాడు, సైకిల్ మోటార్ పోతే సైకిల్ మోటార్ ఇస్తాను. మేము హైదరాబాద్ కు సపరేట్ గా మొత్తం కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి 25,000 ప్రతి కుటుంబానికి ఇస్తున్నాం. నేను ఊహించిన దానికంటే నీకు హైదరాబాద్ లో మంచిగానే ఇచ్చింది కదా. హైదరాబాద్ గెలిచినాయని నువ్వు టపాకాలు గెలిచినావు కదా, మాకు బాగా వచ్చినాయని. మరి ఏం తెచ్చావు? కేంద్రం నుంచి నువ్వు హైదరాబాద్కి ఇచ్చింది ఏంటో చెప్పండి. నేను వరంగల్ పట్టణ ప్రజలందరినీ కూడా అర్థం చేసుకోమంటున్నా వాళ్ళ స్టేట్మెంట్. నేను ఆయనకు జవాబు చెప్పేందుకు కూడా నేను కాదు. ఆయన పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఎవరైనా బీజేపీ సానుభూతిలో కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. హైదరాబాద్ ఇచ్చిన స్టేట్మెంట్ల మీద ఒక్కటైనా ఇంప్లిమెంట్ మీరు చేశారా? కరోనా విషయంలో సపరేట్ నిధులేమన్నా మనకు ఇచ్చారా? అదే వేరే రాష్ట్రాలకు ఇచ్చాం. ఇంత కాదండి, నేను గతంలో ఎప్పటికీ చెప్పాను, మేము 15 కేఎంస్ మెడికల్ కాలేజీలకు తెలంగాణకి ఇవ్వని నేను రిక్వెస్ట్ చేశాను. తెలంగాణలో బండి సంజయ్ గారు కరీంనగర్ పార్లమెంట్ ఇప్పుడు ఇవ్వని, నిజామాబాద్ కూడా ఇవ్వని మేము రాష్ట్రం ఇద్దరు బీజేపీ ఎంపీ ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదే. అదే ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినాం, అదే వేరే రాష్ట్రాలకు ఇచ్చాం. మీ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ నువ్వు తెచ్చుకొని సత్తా లేని ఎంపీలు మీరు ఇద్దరు సిగ్గు లేకుండా వరంగల్కి వచ్చి నువ్వు మాట్లాడుతున్నవే. వరంగల్కి ఇచ్చేస్తా నీ పొంద ఏం చేసినావో చెప్పు, ఏం చేస్తావో చెప్పు. నేను కరీంనగర్కి ఏం చేశావు? నీ నిజామాబాద్ లో పసుపు బోర్డు చేస్తున్నాను ఆడ ఎక్కువ చెప్పావు. కాగితాల మీద రాసిచ్చి, స్టాంప్ కాగితాల మీద రాసిచ్చి. నేను వరంగల్ పట్టణ ప్రజలకు ఇది అర్థం చేసుకోమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. కోచ్ ఫ్యాక్టరీని హామీ ఇవ్వలేదంటున్నావు. దయచేసి ఇక్కడ ప్రెస్ మీడియా మిత్రులకు వరంగల్ పట్టణ ప్రజలందరూ కూడా కోచ్ ఫ్యాక్టరీ తెస్తున్నావు అని చెప్పినావు. ఇక్కడ మీరందరూ మీ ఎంపీలు, మీ బీజేపీ పార్టీ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక సమాచార చట్టం వల్ల, ఒక యువకుడు తీసుకొచ్చిన చట్టం వల్ల మీ కేంద్ర మంత్రి రిప్లై ఇచ్చారు. అసలు మీ ఆలోచన లేదన్నాక అప్పుడు మీరు మాట్లాడారు. మేము హామీ ఇవ్వలేదు. పార్లమెంటులో వెంకయ్య నాయుడు గారి స్పీచ్ కానీ ఇన్నుంది. గతంలో మీ బీజేపీ ఎంపీలు మాట్లాడే స్పీచ్లు వినండి. విభజన చట్టంలో మీ కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని మాట ఇచ్చిన సంగతి కూడా ఒకసారి వినండి మీరు. విభజన చట్టంలో కోచ్ ఫ్యాక్టరీ ఇస్తాం, గిరిజన యూనివర్సిటీ ఇస్తాం, బయ్యారం ఇస్తామని మీరు హామీలు ఇచ్చారు. అప్పుడు వినోద్ గారు ఎంపీగా ఉన్నారు. మీ బీజేపీ ఎంపీలు ఇచ్చిన స్టేట్మెంట్ పార్లమెంట్ లో చూసుకొని తెప్పించుకోండి. మేము హామీ ఇవ్వలేదని మాట్లాడిన ఈ మూర్ఖులకు ఏం జవాబు చెప్పాలో మాకు అర్థమవుతుంది. వరంగల్ ప్రజలు అంతా ఈ పిచ్చి పిచ్చి పాటలు నమ్మేందుకు సిద్ధంగా లేరు. మేము డెవలప్మెంట్ చేశాం. ఇంటింటికి నీళ్లు ఉగాది నాడు ఇస్తానన్నది కేటీఆర్ గారి నాయకత్వంలో నీళ్లు ఇచ్చి చూపెట్టాం. ఇంకా డెవలప్మెంట్ అన్ని చేస్తున్నాం. మన వరదలు దెబ్బతిన్నాయన్ని ప్రాంతాలన్నీ కూడా బాగు చేస్తున్నాం. ఎంత నిధులైనా ఖర్చు పెట్టి వరంగల్ పట్టణాన్ని రూపురేఖలు మార్చినందుకు మా కేటీఆర్ గారు, కేసీఆర్ గారు మీకు సిద్ధంగా ఉన్నాం. మొన్న గ్రాడ్యుయేట్ ఎన్నికలలో చిత్తు కూడా ఒకటి ఉన్న సిట్టింగ్ సీట్ కూడా ఓడుతున్నారు. మీ మాయమాటలతోటి మోసపోయినాం అనేది హైదరాబాద్ పట్టణ ప్రజలు తెలుసుకునే మళ్ళా మీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మీ చిత్తు కూడా కొట్టారు. సిట్టింగ్ సీట్ ఓడగొట్టుకున్నారు. మొన్న 2,579 కోట్లతోటి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశాం. ప్రతి డివిజన్ లో పనులు అవుతున్నాయి. కోచ్ ఫ్యాక్టరీ కూడా వదిలిపెట్టేది లేదు. మీరేదో కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వమని చెప్పినంత మాత్రాన మేము వదిలిపెడతాం అనుకున్నా. కోచ్ ఫ్యాక్టరీ సాధించేది టీఆర్ఎస్ పార్టీ. చాలా వంచైనా మేము కోచ్ ఫ్యాక్టరీ తెచ్చుకుంటాం. దాంట్లో వదిలిపెట్టేది లేదు. మొన్న కేటీఆర్ గారు చెప్పారు మామూలు అది కూడా తెచ్చుకుంటాం. ల్యాండ్ ఇవ్వలేదు, ల్యాండ్ ఇచ్చినాం. ల్యాండ్ ప్రపోజల్ చేసి కేంద్రాన్ని కూడా పంపించినాం. నువ్వు జీఎంఆర్కి ఇస్తానంటున్నావు. నువ్వు ఎవరికి ఇచ్చుకోవాలి తెచ్చు. మేము ల్యాండ్ కావాలన్నా కూడా ల్యాండ్ ఇచ్చాం. దాదాపు 2,000 కోట్ల ప్రాపర్టీ ఇచ్చాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి. గిరిజన యూనివర్సిటీ కూడా 600 ఎకరాలు ఇచ్చాం. మా తప్పు లేదు. నువ్వు తెచ్చినా తేకుండా గుంజి తెచ్చుకుంటావు.